రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ పథకాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఉద్దేశించిన రైతన్న మీకోసం వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవిందబాబు సోమవారం సాయంత్రం రొంపిచెర్ల మండలం మాచవరం గ్రామంలో విస్తృతంగా పర్యటించారు. గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యే ఇంటింటికి తిరిగి రైతులతో నేరుగా ముచ్చటించారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయం, పీఎం కిసాన్ నిధుల విడుదల మరియు వ్యవసాయ అనుబంధ పథకాల గురించి వారికి వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవిందబాబు మాట్లాడుతూ రైతు రాజు కావాలన్నదే ప్రభుత్వ సంకల్పమని, అన్నదాత సుఖీభవ ద్వారా ప్రతి రైతు కుటుంబానికి ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి రైతుకు అందుతున్నాయా లేదా అని స్వయంగా తెలుసుకోవటానికే ఈ రైతన్న మీకోసం కార్యక్రమం చేపట్టామని, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా క్షేత్ర స్థాయి సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నామని ఆయన పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు, వ్యవసాయ శాఖ అధికారులు మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేకి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఏడీ గారికి, ఏఓ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సార్. మా జగ్గారా గారు మనకి ఇంతకుముందు వాళ్ళు హామీ ఇచ్చారు, దాని ప్రకారమే డెఫినెట్గా కొంటారు. 2200 అంటున్నారు ఇప్పుడు. అందుకని మీరు అందరూ కూడా మన వ్యవసాయ శాఖల ఏడీ గారు కానీ, ఏఓ గారు కానీ చక్కగా పనిచేస్తారు పాపం. ఇప్పుడు కరెంట్ డిపార్ట్మెంటు, హెల్త్ డిపార్ట్మెంట్ ఏ విధంగా పనిచేస్తుందో వాళ్ళు కూడా 24 గంటలు పనిచేస్తారు. మరి ముఖ్యంగా వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాలి. మనం పలానా పంట వేసుకోండి, పలానా చెడ వస్తుంది, దానికి ఈ మందు అయ్యండి, అన్ని విధాలు చక్కగా చెప్తున్నారు. కాబట్టి మరి వ్యవసాయ అధికారులకు కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇంతకుముందు అధికారులు అంటే గ్రామాల్లోకి వచ్చేవాళ్ళు కాదు, ఇప్పుడు అందరూ గ్రామాల్లో ఉన్నారు, పొలాల్లో ఉంటున్నారు, ఎండకి వానకి తడిసి. మరి అధికారులందరూ కూడా ఎక్కువగా మహిళలు ఉన్నారు ఇప్పుడు. మరి వాళ్ళందరూ కూడా మనతో పాటు ఎండలో తిరుగుతూ ఉన్నారు. కాబట్టి అధికారులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి, ఉమ్మడి కూటమికి, రైతు సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ చిన్నపిల్లలందరూ ఉన్నారు, వీళ్ళందరూ కూడా రేపు వీళ్ళే నాయకులు. ఏదేరా మీరే రేపు నాయకులు. జై తెలుగుదేశం, వద్దిల్లాలి ఉమ్మడి కూటమి ఐక్యత. అది బాధ్యత మీ చేతిలో ఉంది. చూడు, గాంధీ గారి కర్ర కూడా మీరే పట్టుకున్నారు.